తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు యావత్ దేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ SSMB 29 రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు హిట్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ విజేంద్ర ప్రసాద్ పూర్తి చేశారు. ఇండియానా జోన్స్ మాదిరిగా ఈ చిత్రం ఉంటుందని విజేంద్ర ప్రసాద్ చెప్పారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ నటీనటులు నటించబోతున్నారు అని తెలుస్తుంది. ఇండోనేషియా భామ చెల్సియా ఎలిజబెత్ ఇస్లాం హీరోయిన్ గా నటిస్తున్నారు అని రూమర్స్ వినిపిస్తున్నాయి. థార్ సినిమా నటుడు కూడా నటిస్తున్నారు అని తెలుస్తుంది. అదే విధంగా ఇండియాలో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ప్రజెంట్ రాజమౌళి నటీనటులకు వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచరస్ గా రాబోతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో చేస్తున్నారు అని ఫిల్మ్ నగర్ సమాచారం. రాజమౌళి మాత్రం మహేష్ బాబు ఇంట్రొడక్షన్ సీన్ కోసం ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాల్లో అదే విధంగా వరల్డ్ సినిమాల్లో ఎన్నడూ చూడని విధంగా డిజైన్ చేసినట్లు సమాచారం. రాజమౌళి RRR సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ కి థియేటర్లు బద్దలైన సంగతి తెలిసిందే. ఈసారి అంతకు మించి అన్నట్లు మహేష్ బాబు ఎంట్రీ సీన్ కోసం దాదాపు 6 సింహాలతో ఫైట్ సీన్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. దీంతో రికార్డులు బద్దలవ్వడం ఖాయంగా అనిపిస్తుంది. ఈ సినిమాను ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థతో పాటు KL నారాయణ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు లుక్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. ముఖేష్ అంబానీ ఇంటి వారి పెళ్లి వేడుకలో మహేష్ బాబు లుక్ కి బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అప్పటి నుంచి SSMB 29 అప్డేట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొన్న మహేష్ బాబు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోలు చూస్తే రాజమౌళి ప్లాన్ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి విజనరీకి మహేష్ బాబు వంటి అల్ట్రా మోడర్న్ మాస్ హీరో తోడవడంతో బాక్స్ ఆఫీస్ ని ఆపడం ఎవరి తరం కాదు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 3,000 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది.